హాయ్, వెల్కమ్ టు అన్సీ కిచెన్. చూడండి, ఈరోజు ఇది ఉల్లి పొరక, ఉల్లి కాడలు, ఉల్లి పొరక అంటారు, ఉల్లి కాడలు అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఇవైతే ఉల్లిగడ్డ నేను ఖరాబ్ అయింది, ఒక తొట్టిలా పెడితే అది ఉల్లి పొరక వచ్చింది, పిడికెడు ఉంది. దీంతో మంచి పకోడీ చూపిస్తాను రెసిపీ. ఈ మిరపకాయలు కూడా నేను పెట్టిన చెట్టుయే, నా చెట్టుయే, ఫ్రెష్ అండి, ఫ్రెష్ మిరపకాయలు, ఫ్రెష్ ఉల్లి పొరక, పిడికెడు బేసన్. దీంతో మంచి స్నాక్ ఈవినింగ్ తిన్నీకే చాలా బాగుంటుంది. ఒక్క ఉల్లిగడ్డ, 2 మిరపకాయలు, ఇవి నా చెట్టుయే, ఇవి నా చెట్టుయే. పిడికెడు బేసన్, దానికి కావాల్సినంత అల్లం పేస్ట్, ఒట్టి అల్లం పేస్ట్, కావాల్సినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి మంచి పకోడా చూపిస్తాను. చూడండి, రెసిపీ చేసుకుందాం. పకోడా ఇవన్నీ దీంట్లో వేసి కలుపుకుందాం. మిరియాల పొడి వేసిన, అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఈ ఉల్లిగడ్డ వేసేద్దాం. ఉల్లి పొరక కూడా వేసేస్తున్నాం. తర్వాత పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా తరుక్కున్న సన్నగా, అది తగుపడ ఉప్పు చూసుకొని వేసుకోండి. ఉప్పు అయితే మరీ ఎక్కువ వేసుకుంటే చాలా తినలేకపోతాం, మొదలు ఎండాకాలం. ఇట్లా ఇంట్లో ఉన్న ఆకులతోని దేంతోనైనా ఇలా పకోడీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆకులు కడుపులో పడుతుంది, ప్లస్ మనకు తిన్నట్లు ఉంటుంది, ఎంజాయ్మెంట్. తర్వాత తగుపడ జీలకర్ర, ఈ పిడికెడు దానికి సగం స్పూన్ వేస్తున్న జీలకర్ర, ఇవి వేసి కలిపేసుకొని పకోడా వేసుకుందాం. చూడండి, ఇప్పుడు వేసేసుకుందాం, కలిపేసుకున్నాం. మంచిగా ఇలా పకోడా వేసుకొని తింటే సాయంత్రం పూట సూపర్ స్నాక్. ఇంకా మునగాకులతో కూడా వేసుకోవచ్చు పకోడా, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేయించి తీసుకుందాం. ఉల్లి పొరక పకోడా చూడండి, మంచి పకోడా అయితే అయింది. సాయంత్రం చాయ్ ఎంబడి ఈ కొంచెం పకోడా తిని చాయ్ తాగితే సూపర్ అబ్బా. నాకైతే చాలా ఇష్టం ఇలా తినడు వేడి వేడిగా. ఉల్లి పకోడా రెడీ. ఉల్లి పొరక పకోడా బయట కొనుక్కునే బదులు ఇట్లా 2 సెకండ్లలో చేసుకొని మనం తినేయచ్చు. ఓపిక ఉన్న వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు కొనుక్కొని తినండి, నాకేం అభ్యంతరం లేదు. ఓపిక ఉన్న వాళ్ళు చేసుకొని తినండి, ఓపిక లేని వాళ్ళు కొనుక్కోండి, ఓకేనా? ఎట్లయినా ఓకే. చూడండి ఎంత బాగా వచ్చింది, క్రిస్పీగా, ఇంట్లో ఉన్న దినుసులతోనే. ఉల్లి పొరక 2 ఉల్లిగడ్డలు పెడితే ఉల్లి పొరక వచ్చింది. 2 మిరప చెట్లు వేసుకుంటే కొద్దిగా ఇది మిరపకాయలు వస్తాయి. అప్పటిదప్పుడు తెంపి వాడుకోవచ్చు. తొట్లు ఎంత జాగ ఉంటే అంత జాగలో 2 తొట్లు పెట్టుకోండి, సూపర్. భలే టేస్ట్ ఉందండి, ఓకేనా? సూపర్. నచ్చిన వాళ్ళు షేర్ చేయండి, నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే చేసుకొని తిని ఎలా ఉంది చెప్పండి, నాకు కామెంట్స్ రూపంగా తెలియజేయండి. షేర్ అండ్ లైక్ ప్లీజ్, ఓకేనా? బాయ్ అండి, బాయ్.